ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వినాయక చవితి వేళ 5 శుభయోగాలు. ఈ 4 రాసుల వారికి విపరీతమైన అదృష్టంతో పాటుగా బోలెడు లాభాలు. ఆగస్టు 27న భాద్రపద శుక్ల చవితి వచ్చింది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం, ప్రీతి యోగం ఏర్పడతాయి. ఈ రోజున వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుడు శుభ ఫలితాలు ఇస్తారు. పైగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. మనం చేపట్టే పనుల్లో విఘ్నాలు కలగకూడదని మొట్టమొదట ఆరాధించేటువంటి వినాయకుడిని ఆరాధిస్తాము. ప్రతి సంవత్సరం హిందువులు వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. వినాయకుని ఆరాధించడం వలన కష్టాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజు 5 శుభయోగాలు ఏర్పడతాయి. దీంతో కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. వినాయక చవితి వేళ 5 శుభయోగాలు. ఆగస్టు 27న భాద్రపద శుక్ల చవితి వచ్చింది. ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం, ప్రీతి యోగం ఏర్పడతాయి. ఆ రోజున వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుడు శుభ ఫలితాలు ఇస్తారు. పైగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వినాయక చవితి నాడు ఈ రాసుల వారికి విపరీతమైన అదృష్టంతో పాటుగా బోలెడు లాభాలు కలుగుతాయి. మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వినాయక చవితి నాడు మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి నమ్మకం కలుగుతుంది. వినాయకుడిని పూజించి ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఈ సమయంలో కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వినాయక చవితి నాడు కొత్త అవకాశాలు వస్తాయి. కెరియర్లో సక్సెస్ అందుకుంటారు. ప్రతి పనిలోనూ విజయాలు వస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతుంది. తరువాత తులరాశి. తులరాశి వారికి వినాయక చవితి నాడు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తిపరంగా శుభ ఫలితాలను పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. తరువాత 4వది మకర రాశి. మకర రాశి వారికి వినాయక చవితి నాడు మంచి ఫలితాలు ఎదురవుతాయి. శుభవార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏదైనా ట్రిప్ చేస్తారు. పని ప్రదేశాల్లో తోటి ఉద్యోగుల సపోర్ట్ మీకు లభిస్తుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారం మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధం తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి.